రైతాంగ సమస్యలపై వేగంగా స్పందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. యూరియా సమస్యని కూడా పరిష్కరిస్తున్నామన్నారు. యూరియా వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకే సూపర్ 6 సూపర్ హిట్ సభను పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా చేస్తామంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటున్న ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి స్పందించారు. ప్రస్తుతం మనతో మాట అచ్చెన్నాయుడు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? రైతులు యూరియా కొరత ఉందా లేదంటే రైతులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు? రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యూరియా సఫిషియెంట్గా ఉంది, మళ్ళీ కూడా వస్తుంది. మీరు మాకు సహకరించవలసింది, మీకు ఎంత అవసరం అంతే తీసుకోండి, మళ్ళీ ఎంత అవసరం అంతే తీసుకోండి. కానీ రేపు భవిష్యత్తులో యూరియా దొరకదేమని చెప్పి ఈ సంవత్సరానికి కావాల్సిన యూరియా అంతా ఒకేసారి మీరు తీసుకెళ్తే సమస్య వస్తుంది. ఈరోజు మేము చాలా మైన్యూట్గా సచివాలయం వారీగా టీంలు వేసాం, గ్రామాల వారీగా టీంలు వేసాం. ఎక్కడ చిన్న సమస్య, అది రాజకీయ పార్టీలు పెట్టినా సామాన్య రైతు పెట్టినా ఇమీడియట్గా స్పందిస్తున్నాం. పలానా గ్రామంలో ఈ సమస్య ఉంది, ఇమీడియట్గా మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్య పరిష్కరించండి అని చెప్తున్నాం. ఇప్పటికే యూరియా సమస్య క్లియర్ అయింది. నిన్న ఒక 50,000 వచ్చింది. ఈ నెలలో ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేశారు. నేను రైతులు కోరింది ఒక్కటే, మీరు ఆందోళన చెంది మొత్తం ఒకేసారి నిల్వ చేసుకోకుండా మీకు అవసరమైనది తీసుకోండి, ఎప్పటికప్పుడు మీకు సప్లై చేసే బాధ్యత మేము తీసుకుంటామని రైతులకు స్పష్టంగా రైతులకు ఈ విషయంలో యూరియాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విపరీతంగా వాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి. అందుకే ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రాం పెట్టాం. ఏదైతే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి యూరియా తగ్గించాలి. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మొదటి విడత 25 కేజీలు, రెండవ విడత 25 కేజీలు, మూడవ విడత 25 కేజీలు వేయాలి. అది మ్యాండేట్. అది కానీ బాగా పంట వస్తుంది, అధిక దిగుబడి వస్తుందని చెప్పి విపరీతంగా యూరియా వేయడం వల్ల ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పటికే మనకు ఉదాహరణకి ఈరోజు పంజాబ్ చూస్తే విపరీతం క్యాన్సర్ వచ్చింది. కారణం ఏంటంటే యూరియా వల్ల. ఈరోజు యూరియా కూడా తగ్గించుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆలోచన చేశారు. ఎవరైనా ఒక రైతు యూరియా తగ్గిస్తే ఈరోజు మనకు అలాట్మెంట్ చేస్తుంది కేంద్రం. వాళ్ళు అలాట్ చేసిన దాంట్లో మనం యూరియా తగ్గించుకోగలిగితే ఒక బ్యాగ్కి 800 రూపాయలు ఇన్సెంటివ్ మనకు వస్తుంది యూరియా తగ్గించుకుంటే. మేము ఏం చేసామంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులు మనకొద్దు, రైతు ఎవరైనా సరే యూరియా తగ్గించుకున్నట్టుగా నిర్ధారణ అయితే ఆ సబ్సిడీ కూడా డైరెక్ట్గా రైతులకే ఇచ్చి దాన్ని మనం ప్రోత్సహించాలి. దీంతో ఏదైతే మనకు ఆదాయం వస్తుందో ఆ డబ్బులతో మనం ఈ మిగతా ఎరువులన్నీ కూడా ఇచ్చి వారికి సారవంతంగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం. ఇవాళ సభపై ఏం చెప్తారు సార్? ఎందుకంటే భారీ ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ నిజంగా హిట్ అయిందా కాలేదు అంటూ వైసీపీ చెప్తా ఉంది. హిట్ కాకపోతే ఎవడైనా సబ్ పెడతాడో? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఈరోజు ధైర్యంగా ఇన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టి ఒక వేదిక పంచుకుంటున్నామంటే ధైర్యంగా ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీ 100కి 100% అమలు చేశాము కాబట్టే ఈరోజు ఈ సభ పెట్టాం. సభ నామకరణం కూడా సూపర్ 6 సూపర్ హిట్. రేపే మీరు చూస్తారు. ఇదేదో ప్రతిరోజు జనాలకు పిలిచి ఏదో బస్సులు పెట్టి మీటింగ్ పెట్టుకొని నీలా కాదు. మేము ప్రజల దగ్గరికే వెళ్ళాం 12-13 మాసాలు. వాళ్ళతోనే మమేకం అయ్యాం, వాళ్ళతోనే మీటింగులు పెట్టాం, వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాం. ఒకసారి ఈ 14 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేశాం. గత ప్రభుత్వంలో తాళాలు వేసినటువంటి శాఖలన్నిటికీ తాళాలు తీసాం, దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాం. అవన్నీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి, దేశానికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సభ పెట్టుకున్నాం. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని క్రమశిక్షణతో సహకరించి విజయవంతం చేయమని చెప్పి కోరుతున్నాం. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా అయితే యూరియా కొరత ఎక్కడా లేదు, కానీ రైతులు ఈ యూరియాపై కూడా అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగా యూరియా వాడకం తగ్గిస్తే ఆ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి కాబట్టి యూరియా వాడకం తగ్గించి తద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా నివారించవచ్చు. అదేవిధంగా సూపర్ 6 సూపర్ హిట్ అయింది కాబట్టి సభ పెట్టబోతున్నామంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం.